ఆంధ్రప్రదేశ్లో కింగ్ మేకర్ గా ఎదిగి అధికారంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు తన రూట్ మార్చింది. ఏపీ సరిహద్దులు దాటి గళం విప్పేందుకు సిద్ధమైంది. గాడ్స్ ఓన్ కంట్రీలో జనసేన జెండా పాతేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహరచన చేశారు. అందులో భాగంగానే తిరువనంతపురంలో జనసేన ముఖ్య నేతలు పర్యటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అసలు కేరళలో జనసేన ప్లాన్ ఏంటి? నాగబాబు పర్యటనలో ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన జనసేన పార్టీ ఇప్పుడు పొరుగు రాష్ట్రాల్లో కూడా తన ప్రభావాన్ని చాటుకునేందుకు సిద్ధమవుతోంది. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు తమ సొంత రాష్ట్ర సరిహద్దులకి పరిమితమవుతాయి. కానీ జనసేన పార్టీకి కేరళలో అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. కేరళకు చెందిన పలువురు సామాజిక కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి సభ్యత్వం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్, ఆయన సిద్ధాంతాలు కేరళ యువతను ఆకర్షిస్తున్నాయి. అక్కడ బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వర్గాలు జనసేన వైపు ఆశగా చూడటం విస్తరణ ప్రణాళికల్లో మొదటి అడుగుగా కనిపిస్తోంది. గతంలో కర్ణాటకకు చెందిన మాజీ ఎమ్మెల్యే జనసేనలో చేరడం ద్వారా పవన్ కళ్యాణ్ తన పొరుగు రాష్ట్రాల నెట్వర్క్ను ఇప్పటికే బలపరుచుకున్నారు. కేవలం గ్లామర్తో కాకుండా భారతీయత, సమ్మిళిత అభివృద్ధి అనే నినాదాలతో ఆయన ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారితో పాటు స్థానికులను కూడా కలుపుకుపోతున్నారు. బెంగళూరు వంటి నగరాల్లో ఇప్పటికే జనసేన సేవా కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పుడు కేరళలో సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతం కావడం చూస్తుంటే రాబోయే రోజుల్లో దక్షిణాదిలో జనసేన ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన పార్టీని కేవలం ఎన్నికల మిషన్లా కాకుండా ఒక భావజాలంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు సంబంధించి ఆయన ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్తో ఉన్నట్లు చెబుతున్నారు. కేరళలో కమ్యూనిస్టు, కాంగ్రెస్ భావజాలాల మధ్య నలుగుతున్న సామాన్యులకు పవన్ కళ్యాణ్ చెప్పే జవాబుదారీతనం కలిగిన రాజకీయం కొత్త ఆశలు కల్పిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో చేరికలను కేవలం నామమాత్రంగా ఉంచకుండా అక్కడ స్థానిక సమస్యలపై పోరాడేలా క్యాడర్ను సిద్ధం చేయాలనుకుంటోంది జనసేన నాయకత్వం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ కేరళలో పర్యటించారు. తిరువనంతపురంలో స్థానిక నేతలతో పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వారు పాల్గొన్నారు. కేరళలో జనసేన సిద్ధాంతాలను ఎలా తీసుకెళ్లాలి, పార్టీ బలోపేతానికి ఏమేం చేయాలి అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ పర్యటనలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఆర్ఎల్డీ, ముస్లిం లీగ్ వంటి వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 మంది నేతలు, కార్యకర్తలు నాగబాబు సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ భావజాలం నచ్చి ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమని కేరళ నేతలు ప్రకటించారు. జనసేన పార్టీ ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు అమలు చేస్తోంది. పవన్ కర్ణాటక వెళ్లిన ప్రతిసారి అక్కడ వచ్చే స్పందన అనూహ్యంగా ఉంటుంది. తమిళనాడులో సైతం ఆయనకున్న క్రేజ్ తక్కువేం కాదు. దీనిని రాజకీయంగా అనుకూలంగా మలుచుకునేందుకు జనసేన చూస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమతో పొత్తుల్లో ఉన్న పవన్ కళ్యాణ్తో సౌత్లో తమ భావజాలాన్ని విస్తరింపజేయాలనేది బీజేపీ ప్లాన్ గా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. సనాతన ధర్మం విషయంలో ఆయన తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధిపై నేరుగా విమర్శలు చేశారు. అలాగే మురుగన్ మహానాడులో పవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడమే కాదు, ఆయనపై కేసు నమోదు చేసేదాకా వెళ్లింది. దీంతో పవన్ అడుగుల వెనుక బీజేపీ ఉందని, సౌత్లో బలోపేతం అయ్యేందుకు రకరకాలుగా యత్నిస్తున్న కమలం పార్టీ పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ ని అస్త్రంగా మలుచుకుంటోందనే మాట వినిపిస్తోంది. ఇందులో భాగంగానే కేరళలోనూ జనసేనాని అడుగు పెట్టబోతున్నట్లు చర్చ జరుగుతోంది. ఏప్రిల్లో 100% సక్సెస్ రేటును సాధించిన జనసేన ఇప్పుడు కేరళలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ప్రాంతీయ పార్టీగా పుట్టిన జనసేన ఇప్పుడు నేషనల్ లెవెల్లో తన గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా కేరళలో జరిగిన ఈ చేరికలు పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. మరి పవన్ కళ్యాణ్ ఆశయాలు మలయాళ గడ్డపై ఏ మేరకు ఫలిస్తాయో, పొలిటికల్గా ఎలాంటి హిట్ ఇస్తాయో చూడాలి.